ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. Is this, sir? My brand. ఈ సెకండ్ ఛాన్స్ రౌండ్ లో బ్లాక్ బస్టర్ బుధవారం అద్రిపోయింది. మరి ఈ గురువారం రోజు ఇంకెవరు రాబోతున్నారు అని చెప్పి నాకు చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. రాజు తాండవ్, The king is back. ఇప్పుడు ఈ 5 పీపుల్లో ఎవరి మీద అయితే గ్రీన్ లైట్ వచ్చి స్టే అవుతుందో వాళ్ళు ఈ D20లో వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. మరి ఎవరు రాబోతున్నారో తెలియాలంటే ముందు మన బ్యూటిఫుల్ జడ్జెస్ ని పిలిచేయాలి కదా. లెట్స్ వెల్కమ్ our judges along with our team leaders. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. బ్లాక్ బస్టర్ బుధవారం చూసాం. చాలా చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీ కూడా ఫీల్ అయ్యాను. మరి ఈ రోజు కూడా అలాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయా, అంతకు మించినటువంటి ఉండబోతున్నాయా? భయ్యా, అవన్నీ అడిగే ముందు మాస్టర్ తో ఒక్క నిమిషం మాట్లాడాలి. యా ప్లీజ్, ఆఫ్ కోర్స్. మాస్టర్, మీరేదో సెకండ్ ఛాన్స్ అని ఒక గొప్ప ప్రయత్నం ఒకటి చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. యా ప్లీజ్. ఇప్పుడు రెజీనాని పడేయడానికి మనకు కూడా ఒక సెకండ్ ఛాన్స్ ఏమైనా ఉండదండి? నీకు ఫస్ట్ ఛాన్సే ఇవ్వలేదు, సెకండ్ ఛాన్స్ మెల్లగా నేను డైవర్ట్ చేయలేను. ఇప్పుడు మీ అంత గ్లామర్ గా ఉండాలంటే ఏం చేయాలి? ఏం లేదు, ఒక పని చేయాలి. ఫస్ట్ పొద్దునే లెగిసి ఎవరెవరికి బీట్ వేయాలా? అది కాదు, ఆ, ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు బీట్ వేయాలి ఎవరొకరు కంపల్సరీ. అది కాదయ్యా, ఇప్పుడు సాయంత్రం 5 తర్వాత 5 తర్వాత అంటే వేయాల్సిందే. ఎవరో ఒకరికి బీట్ అయింది, నువ్వు ఆగవా? అందుకే నీకు ఫస్ట్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సరే సరే, మన అంతేలేండి, ఏముంది. లేడీ గెటప్ వేస్తే మీకు కూడా బీట్ వేస్తారు. మనలో మన మాట మొన్న జతిన్ గారు ఎలా ఉన్నాడు? సరే ఒక్కటి చెప్పండి ఫైనల్ గా, ఆవిడ నాకు పడాలంటే నేనేం చేయాలి? సరే, కొన్ని టిప్స్ చెప్తాను, ఫాలో అయిపో. రెజినా ఈజీగా పడిపోద్ది. యా, చెప్పండి. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజినాన్ తప్ప ఇంకో అమ్మాయిని చూడకూడదు. అబ్బా, అది నా కళ్ళు నా మాట ఏనో మాస్టర్. ఆ? నిన్న కూడా ఒక అమ్మాయిని లవ్ చేయమని అడుక్కుంటూ వెళ్ళి పక్కన ఉన్న అడుక్కుందని లవ్ చేశా. ఈ పొట్టోడికి ఇస్తాను చూడు. రెజినా గారి ముందు ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఏమనకూడదు, అలా నవ్వుతూ ఉండాలి. పడిపోద్దా? 100%. ఆహా, ఏంటి రజీనా, ఏంటి విశేషాలు? రే ఎదవన్నారా ఎదవా? ఏంటాడి తిడుతున్నారు? ఈ తిట్లన్నీ మనకి కామన్ రజీనా. అసలు తిట్టడం కాదన్నా, ఏయ్, రెండు దెబ్బలే. ఏం హేడు వాట్ ఎ స్వీట్ ఫెల్లో. ఏం పర్లేదు రజీనా, ఇవన్నీ మనకు కామన్. సర్లే, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, కానీ నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయాలంటే ఎలా? ఇలాంటి తిడితే తిట్టించుకునేవాడు, కొడితే కొట్టించుకునేవాడు నాకు అస్సలు ఇష్టం లేదు, నాకు అస్సలు ఇష్టం లేదు. అయిందా? బాగైందా? అయినా అలాంటి సిగ్గులేని బ్రతకం అవసరమా మీకు? స్టే అవే అది ప్లీజ్. సిగ్గులేని ఎదవా, నవ్వురా. తిడితే తిట్టించుకునే వాళ్ళు, కొడితే కొట్టించుకునే వాళ్ళు ఇష్టమని చెప్పారు. ఆవిడే తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోయింది. అలా ఉంటది, జాగ్రత్త. Let's welcome Shweta Naidu.
జగి నగరంగా అలుగుల తగరంగా జనన సముద్రంగా చిగురు కడివేళ మధు పిలుచుకోగా అవనలో అవన మరములోని ఏకతార నీకై వేచనురా Touch me, you can touch me, you can feel me, you can feel me, you can kiss me, you can kiss me, and they don't just say that. Touch me, you can touch me, you can feel me, you can feel me, you can kiss me, you can kiss me, and they don't just say that. కొంచెం ఏసీలు పెంచండి అయ్యా బాబు, మామూలుగా లేదు అసలు. ఎండాకాలం అసలుకే కష్టపడుతున్నారు, పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారంటే శ్వేతానాయుడు ఒక్కతే రావటం కాదు, శ్వేతానాయుడుతో పాటు మనందరికి ఇష్టమైనటువంటి నయని పావనిని తీసుకొచ్చి చెమట్లు పుట్టిచ్చేసారయ్యా బాబు. కానీ నాకు బేసిక్ గా త్రిష గారు నయనతార గారు వీళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఈ రోజు వీళ్ళిద్దరిని చూసిన తర్వాత వాళ్ళిద్దరిదే బాగుంది. ఎలా అనిపించింది ఈ సెన్షువల్ పర్ఫార్మెన్స్? విజయవేణి మాస్టర్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ మాస్టర్. పర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరు టైమింగ్స్, డీటెయిలింగ్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ అష్రఫ్ మాస్టర్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఇంకా కొన్ని పర్ఫార్మెన్స్లు ఉన్నాయి, అన్ని పర్ఫార్మెన్స్లు చూసి విల్ గివ్ యూ ద ప్రాపర్ జడ్జ్మెంట్. షూర్ మాస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అ లాట్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ విజయవేణి మాస్టర్. రెజినా గారు, వాట్ ఎ లవ్లీ పర్ఫార్మెన్స్ శ్వేత. థ్యాంక్ యూ మ్యామ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాచింగ్ యూ ఆన్ స్టేజ్ అండ్ ఇట్స్ సో గుడ్. You've gotten even better than before in my eyes, in my opinion at least. Thank you. So nice and so refreshing to watch you back here. Thank చాలా you. బాగా చేశారు. Ashraf master, the choreography was really really nice. Thank you. All the very best. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు అండ్ అష్రఫ్ మాస్టర్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. ఇదే గోల్డెన్ ఛాన్స్ మాస్టర్, మీరు వస్తే ఒకసారి. వాట్ ఏ గ్రేస్, వాట్ అన్ ఇన్వాల్వ్మెంట్. ఫస్ట్ టైం మాస్టర్ కి అక్కడ ఏం చేయాలి అని తెలియకుండా నిల్చున్నా. నయని ఇంకా మాల్దీవ్స్ లోనే ఉంది. కానీ మాస్టర్ కి నీకు తెలుసా అలాంటి విభేదాలు ఏముండవు. అది నయని పావని అయినా శ్వేతానాయుడు అయినా ఒకేలా చేస్తారు. అది పండుగాడైనా సరే, ఇటు పక్క నుంచి సోమేష్ గడ్ వచ్చినా ఇదే డాన్స్ అలాగే చేస్తారు. చూస్తావా? ఇద్దరు చాలా బాగా చేశారు. వెరీ గుడ్ గైస్, ఆల్ ది బెస్ట్.
మాస్టర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. సాంగ్ ఏంటి, మాస్టర్ ఇక్కడికి వెళ్ళారు, వాళ్ళే అక్కడికి వెళ్ళి డాన్స్ చేస్తారు. మసాజ్ లా ఉంది ఇది. కానీ మీ ముగ్గురిని చూశాక సాయి కుమార్ గారి డైలాగ్ గుర్తొచ్చింది. చెప్పు. ఆ కొడుకుల్లా ఉన్నారే వీళ్ళు. సూపర్ జర్నీ ఇది T20లో. మన కింద ఏదైనా ఒక పోల్ పెట్టొచ్చు కదబ్బా. నైని పావని ఎక్కువ గ్లామర్ గా ఉంటదా, శ్వేతా నాయుడు ఎక్కువ గ్లామర్ గా ఉంటదా అని కింద ఒక పోల్ పెడితే ఓటేయడానికి ఒక్కడొస్తే నన్ను అడుగు అసలు. నయని పవన్ గారు, ఆది గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ మధ్య ఎవరితో మాట్లాడట్లేదు, తను కూడా ఈ టూర్స్ కి వెళ్తుంది, మాల్దీవ్స్, గోవా అట్లా. సరే నెక్స్ట్ టైం పిలుస్తా. అది నాకు ఇంట్రెస్ట్ లేదు. సరికొత్త గేమ్ తో వచ్చేసాం మనం. లాస్ట్ టైం రజన గారు అండ్ ఆది ఒక టీమ్ గా ఉన్నారు, మీరు ఫైమా ఒక టీమ్ గా ఉన్నారు. లాస్ట్ టైం ఓడిపోయిన టీం, వాళ్ళు ఓడిపోయిన టీమ్ తో బేసికలీ 2 సార్లు మనమే గెలిచాం కదా. సో బేసికలీ మళ్ళీ ఇప్పుడు అలాంటి టీమ్స్ చేద్దాం. గేమ్ ఏంటనేది నేను చెప్తాను మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత. కెన్ వి హావ్ బోత్ ఆఫ్ యు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఏంటి అది ఏదో అంటున్నావు? అటు సైడ్ ఇంకో 100 మందిని కూర్చోమనండి, ప్రాబ్లం లేదు, మేమే గెలుస్తాం. పోయిన వారం కూడా ఆడినప్పుడు ఇదే అన్నారు, ఏమైంది? ఇదిగో నీకు విషయం తెలుసా, పాండవులు 5గురే ఉంటారు, కౌరవులు ఎంతమంది అని ఉంటారు. ఏమైంది? పాండవుల్లో ఆవిడని కలిపేవేంటయ్యా? ద్రౌపది అమ్మ బాబోయ్, అంటే అన్నావు గాని. అరే రాజు, నువ్వు అటు ఫిక్సా? తీసుకో, మీకు ఎవరు కావాలి చెప్పండి. ఇటు నుంచి మాస్టర్ మీరు ఫైమా పక్కన కాంబినేషన్ అదిరిపోయిందబ్బా. మాస్టర్ ప్లాన్ ఏంటంటే పెద్ద మాస్టర్ ప్లాన్ వేసాడు ఆయన. ఈ అబ్బాయిలందరినీ పంపించి ఆయన ఒక్కడే ఆడవాళ్ళ మధ్య ఉండాలనుకుంటున్నారు. చిన్నప్పుడు పిచ్చి గీతలు గీసుకునే వాళ్ళం కదా, దాన్నే పిక్షనరీ అని చెప్పి ఆడుతున్నాం. బేసికలీ టీమ్ లీడర్స్ అయినటువంటి విజయ్ బిన్ని మాస్టర్ అండ్ రచన గారు డిసైడ్ చేస్తారు ఏ టీం నుంచి ఎవరు ఆడడానికి వస్తారని. వచ్చిన వాళ్ళకి నేను ఒక వర్డ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ వర్డ్ ని బయటికి చెప్పకుండా, ఆ వర్డ్ ని దీని మీద రాయకుండా జస్ట్ ఒక పిక్చర్ డ్రా చేస్తే అవతల టీం వాళ్ళు, ఐ మీన్ వాళ్ళ టీం వాళ్ళు కనుక్కోవాలి. అర్థమైందిగా పిక్షనరీ గేమ్? అంతే. డ్యూరేషన్ ఉందా దీనికి? ఆ డ్యూరేషన్ ఉంటుంది సార్, 1 minute టైమర్ పెడతాను నేను. ఓకే, ఇప్పుడు విన్నర్స్ టీం నుంచి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. విన్నర్స్ టు డిసైడ్. అబ్బా కాదు, మీరు ఏదో అంటున్నారు ఏంటి? విన్నర్స్ టీమ్ మేమా? అవును సార్. నువ్వు చిన్న డిఫరెన్స్, అది విన్నింగ్ టీం కాదు కన్నింగ్ టీం అని ఒకసారి అంటే. ఇదిగో చూసుకోండి, మేము హెడ్స్ అంతే. ఇంకా వాళ్ళ హెడ్స్ అంటే ఓకే, లెట్స్ గో. రజీనా గారు విన్ అయ్యారు. సరే, మీ టీం నుంచి ఫస్ట్ వస్తుంది ఎవరు? వర్డ్ ఇస్తాను నేను. మా టీం నుంచి ఫస్ట్ రజీనా చెప్పరా. పండు వెళ్తావా మేడం? పంచదార బొమ్మ. డాన్స్ వేయకూడదు, నువ్వు గీయాలి ఇదంతే. నువ్వు గీ, మేము కనిపెడతాం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలక కరెక్ట్. టెడీ బేర్, బొమ్మ, టామ్ అండ్ జెర్రీయా, బొమ్మ బ్లాక్ బాస్టరా? ఈజీ మ్యాటర్ కాదు ఈ సినిమా. బొమ్మ బ్లాక్ బాస్టర్ అవ్వలేదు కదా అది. బుట్ట బొమ్మ ఒక్క నిమిషం ఆగు. బొమ్మని గీస్తే నీలా ఉంది అసలు. బొమ్మేనాది? అది పెద్దగా చెప్తా. అది పెద్దగా చిప్పలో చుక్కలు. ఫస్ట్ అది, తర్వాత అది. ఇది ఏంటిది ఫస్ట్? దీపమా? సరే, టైం అప్. సాంగ్ ఏంటి? అప్పుడు మా వాడు డాన్స్ చేస్తాడు దానికి. ట్రయల్ బాగా చేశారు. నువ్వు చేమలో ఏమన్నా పాకుతూ వెళ్ళేది పెడితే ఇప్పుడు బొమ్మను గీస్తే అన్నారు, బుట్ట బొమ్మ అన్నారు, పంచదార పాటను అక్కడ చేమ గీసిన అనుకో, మా వాళ్ళు ఏమంటారు సార్? చీమ అదే అడుగుతాడు. మీకు పాయింట్ రాలేదు. సో ఇప్పుడు విజయపిని గారి టీం నుంచి మాస్టర్ ఎవరిని పంపిస్తారు? అవునా, నయని పావనినా? వావ్. ఒక విజయపిని గారి టీం నుంచి లెట్స్ వెల్కమ్ నయని పావని. నువ్వు వాళ్ళకి ఏం చెప్పారో అది చెప్పు, అంతేగాని నువ్వేంటి. And your time starts now, Pavani. ఆకులో ఆకుని, ఆకులు, తమలపాకు, అన్నం,
తినే ఆకు తినే ఆకు తినే ఆకు తినే ఆకు. చెట్లు, చెట్లు, పొలం, తోట తోట తోట, తోటకు తోట తోట వంగ తోట. చాలా దగ్గరికి వచ్చారు. టైం అయిపోయిందమ్మా. గోంగూర తోటకాడ. గోంగూర తోటకాడ కాపు కాసే. I don't agree. No, no. అతను సైగ చేశాడు, నువ్వు యాంకరా వాళ్ళకు బ్రోకరా, నాకు అదొకటి చెప్తాను. ఏంటి పరిస్థితి? Time up, time up. Time up, time up. గోంగూర తోటకాడ చెప్పాను. తోట 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 అని. ఏ అన్యాయం ఇది, అన్యాయం ఇది. ఒక్క నిమిషం, ఏదో తోట అన్నారు కదా, ఆ తోటలోకి వెళ్ళి అడుగుకోండి. రజనీ గారు, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అవి కూడా బాగా అది నువ్వు రావచ్చు కదా. అది అంత డ్రైవర్ కాదు నేను. అభి గారికి నేను ఇచ్చేవాడు రెడీ. అరే కాకినాడ కాజా. సౌండ్ ఏటా సౌండ్. బట్ అది కాకినాడ కాజా అని గెస్ట్ చేసినందుకు ఆది గారు నిజంగా మెచ్చుకోవాలి. మెచ్చుకోవాలి. ఇన్ని కాజాలు. అరే మన కాజా బాగా గీసేవారు నువ్వు. 1 పాయింట్ రెజినా గారు అండ్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. మాస్టర్, మీ టీం నుంచి నెక్స్ట్ శ్వేత. అది అవదమ్మా. టైమర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. పాలుంది. పాలకోవా. అయిపోయింది, టైం అప్. పాలకోవా అని చెప్పేశారు, సరిపోద్ది. ఎలా సరిపోద్ది? ఒక్క నిమిషం, పాలకోవా సరిపోయిద్దనే మాట నువ్వు ఎలా అంటావు? నువ్వు యాంకర్వా వాళ్ళకు బ్రోకర్? అది టైం అప్ తర్వాత పాలకోవా పాడింది అమ్మాయి. ఇప్పుడు పాడతాం పాలకోవా. ఇస్తా నీకు, వచ్చి ఇంటికి. పిన్ని గారి టీమ్ కి 1 మార్క్. 1 each. No, no, One each. no, how 1 each? 1 each అనేసరి కదా అయిపోయింది. 1 each. 1 ఇంచ్ దిగుద్ది. అదేంటి రెజినా గారు, అదేంటి? పాడాల్సిన అవసరం ఏమీ లేదు. పాడాల్సిన అవసరం లేదా? ఆ మాట నువ్వు యాంకర్. 1 లాస్ట్. అది పదం అయినా అవ్వచ్చు, పాట అయినా అవ్వచ్చు, సినిమా అయినా అవ్వచ్చు. అరే సోమేష్ వెళ్ళరా. టైం స్టార్ట్ అయింది. భలే వేస్తున్నాడు. సింపుల్ గా ఉంది, ఈజీగా. ఒరే మన సాంగ్ చేసావు కదా, అదే అనుకుంటా. ఒరే ఇటు సాంగ్ చేసావు కదా. సూపర్. 2 పాయింట్స్ విజయ్ పిన్ని గారి టీం నుంచి. ఫైమా. లెట్స్ గో ఫైమా. బర్డ్. పక్షి. పక్షిని కోడి. పక్షులు. పిచ్చిక. ఏం పాట? చెట్టు మీద ఏముంటాయా? కాకి. టైం అప్. నాకు చెప్పు, నేను గీస్తా, మా వాళ్ళు ట్రై చేస్తారు. నువ్వు చెప్పేశారు వాడికి నాకు చెప్పొచ్చు. అలా తెలుసు. నువ్వేం చెప్తావో నాకు తెలియదు కదా. ఈపీ లేదా నీకు? నాకేం తెలియదు కదా ఏదో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రెజినా అండ్ టీమ్ విన్నర్స్, కంగ్రాచులేషన్స్. కానీ సరదాకి జస్ట్ బిఫోర్ షీ లీవ్స్, ఇడిపోయి ఈజీరా మనకెంత అన్న టైప్ ఎక్స్ప్రెషన్ అది. ఏంటయ్యా? దాకో మేక. ఫైమా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం ఇచ్చిన పాట ఫైమా గారికి దాక్కో మేక గీరా. దాక్కో మేక. అసలు నువ్వు ఈ ఎపిసోడ్ కి రాకుండా దాక్కోవాల్సిందే ఎక్కడైనా. నువ్వు ఆ టీమా? అవును. ఫస్ట్ వెళ్ళిపోకండి. నువ్వు వాళ్ళ టీమా? కాదు నేను డి టీమ్. సూపర్.
చిట్కి రజీనా అండ్ టీమ్ కంగ్రాచులేషన్. గెలిచిన వాళ్ళకి విజయ్ బెన్నీ గారు ఏమైనా జాకెట్లు ఏమైనా ఇస్తారేంటి? నెక్స్ట్ టైం న్యాయంగా గెలడానికి ట్రై చేయండి. పేరులో విజయ్ ఉంటే సరిపోదు, ఆటలో కూడా రావాలా విజయం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ. లెట్స్ వెల్కమ్ రాజు. ఈ ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరి మీద అయితే రెడ్ పేపర్స్ బ్లాస్ట్ అవుతుందో వాళ్ళు D20 నుంచి ఎలిమినేట్ అయ్యినట్టు. ఓడిపోయా, నువ్వు ఎలిమినేట్ అయిపోయా, ఇక రావు. D20లో ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళకి ఇది సెకండ్ ఛాన్స్ అండ్ వన్ లాస్ట్ ఛాన్స్. ఇప్పటిదాకా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు శివ తాండవమే. నువ్వు ఎలిమినేట్ అయిపోయావు. మీదో టీము, మీకో రాజు. ఓడిపోతారు. ఇది నా సమస్య. నువ్వు ఎలిమినేట్ అయిపోయావు. ఈ ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరి మీద అయితే రెడ్ పేపర్స్ బ్లాస్ట్ అవుతుందో వాళ్ళు D20 నుంచి ఎలిమినేట్ అయ్యినట్టు. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆగడు. వాడి ఊపిరి ఆగేదాకా వీడు ఆగడు. డానే, గజనీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు. ఆడి మీద నెగ్గినోడి పేరంటే తెలుసా? పోనీ ఓడిపోయిన ఈడేందుకు గుర్తున్నాడు తెలుసా? ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు. నువ్వు పీకే నేను మొలుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా. నీ కాపలేని యుద్ధం ఇస్తా. Out of sight!
ఒక మనిషికి సంకల్ప బలం కంబ్యాక్ చేయాలని ఎంత గట్టిగా ఉంటుంది అని చెప్పి చెప్పాలి ఆర్ చూపించాలి అంటే ఈ పర్ఫార్మెన్స్ ఒకటి చూపిస్తే సరిపోతుంది. ప్రాణం పెట్టి చేశారు చిట్టి మాస్టర్ అండ్ రాజు. వెల్కమ్ బ్యాక్. జడ్జెస్ అడుగుదాం, ఎలా అనిపించింది ఈ కంబ్యాక్ పర్ఫార్మెన్స్? విజయపిని మాస్టర్. వెల్కమ్ రాజు అండ్ చిట్టి. సెకండ్ ఛాన్స్ లో మీరు వచ్చి పర్ఫార్మ్ చేశారు. పర్ఫార్మెన్స్ వైస్ బాగుంది, నాకు నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు. ఇవాళ జస్ట్ ఒక పర్ఫార్మెన్స్ చూడలేదు, వి సా రాజు తాండవ్. అస్సలు రేజ్ ఆఫ్ రాజు ఇది అర్థమవుతుంది. రాజు క్లియర్ గా క్లారిటీ వచ్చింది ఫ్రమ్ యువర్ ఎంటైర్ పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగుంది, ఆ ఎనర్జీ అన్ని చాలా బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ చిట్టి మాస్టర్. And now it's time for some serious business. అందరి పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయ్యాయి, మీరు సీక్రెట్ స్కోర్స్ కూడా ఇచ్చేశారు అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ స్టార్ట్ చేయాల్సినటువంటి టైం. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది బిని మాస్టర్? ఎలిమినేషన్ ప్రాసెస్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కాల్ ఆల్ ద పార్టిసిపెంట్స్. Can we have all the 5 contestants onto the stage please? సో ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది? ఈ సెకండ్ ఛాన్స్ ని మీ 5గురు చాలా 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 బాగా యూస్ చేసుకున్నారు. మీరు మీ కొరియోగ్రాఫర్స్, మీ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ గైస్. ఇప్పుడు ఈ 5 పీపుల్లో పైనుంచి ఒక లైట్ ప్లే జరుగుతుంది. ఎవరి మీద అయితే గ్రీన్ లైట్ వచ్చి స్టే అవుతుందో వాళ్ళు ఈ D20లో వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. Can we have the lights play please? And the king is back! The king is back! Raju and Chitti Master, congratulations and all the very very best for the further episodes. Bhumika, Sharvari, Abhi and Shweta Naidu, we all love you. Mirandaru, మీ జర్నీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. బట్ మీరందరూ చాలా చాలా ఎంటర్టైన్ చేశారు. ఫర్ దట్ లవ్ యూ సో మచ్. జడ్జెస్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు కంగ్రాచులేషన్స్. భూమిక, శర్వరి, అభి, శ్వేత మీరు కూడా 100% ఇచ్చారు. నాకు మీ పర్సనల్ గా మీ అందరు ఇష్టం. లాస్ట్ టైం రాజు ప్రాపర్ గా చేయలేదు రాజు, అందుకే ఎలిమినేట్ అయ్యో. ఈ రోజు చాలా బాగా చేసావు, అందుకే మళ్ళీ సెలెక్ట్ అయ్యో. అంతే, ఇక్కడ నుంచి జర్నీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఎందుకంటే సెకండ్ ఛాన్స్ అన్నది మళ్ళీ రాదు, మీకు వచ్చింది, మీరు మీ బెస్ట్ ఇచ్చారు. ఇంకా ఈ షోలో ఎవరికి ఛాన్స్లు ఇవ్వడం లేదు. భూమిక, శర్వరి, శ్వేత అండ్ అభి, I'll miss you guys. సూపర్ రా అభి, నువ్వు మంచి హ్యూమన్ బీయింగ్. అంటే రాజుగాడు గెలిస్తే అభిగాడు విజిల్స్ వేస్తున్నాడు చూడండి. థ్యాంక్ యూ బిని మాస్టర్ అండ్ రజనా గారు, యువర్ విషెస్. ఇట్ వాజ్ నాట్ ఈజీ అనమాట. ఇది ఒక ఈజీ జాబ్ కాదు, ఎందుకంటే వీ నో హౌ మచ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ మీరు పెడుతున్నారు దీంట్లో. బట్ కాంపిటీషన్ వల్ల ఇట్స్ ఇన్నోవేటబుల్, ఇది జరగాలి ఇవాళ, లేదంటే రేపు కూడా ఇదే జరగాలి. అండ్ మాస్టర్ చెప్పినట్టే రాజు, ఇవాళ మీ పర్ఫార్మెన్స్ వాజ్ ద బెస్ట్ ఆఫ్ ద లాట్, అందుకే మీకు ఈ పొజిషన్ వస్తుంది. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ వీ వాంట్ టు సీ అ లాట్ మోర్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద రెస్ట్ ఆఫ్ యు ఆల్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బట్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా ఈ వారం ఢీలో జరిగినటువంటి థ్రిల్స్ తో, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ తో. వచ్చే వారం బ్లాక్ బస్టర్ బుధవారం రోజు రాత్రి 9:30 గంటలకి నేను మీ ముందు సరికొత్త పర్ఫార్మెన్సెస్ తో, సరికొత్త థీమ్స్ తో వస్తాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.